హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, ఈ ఆటకైతే వెళ్ళాం కానీ వీడియో అయితే షూట్ చేయలేకపోయాం ఫ్రెండ్స్. ఎందుకంటే విపరీతమైన గాలి తోలుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, విపరీతంగా గాలి తోలుతుంది. వీడియో అయితే షూట్ చేయలేకపోయాము ఎందుకంటే గాలిలో వినపడట్లేదు. ఇంకోటి ఏంటంటే పడవ కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఓకేనా, అందుకని చెప్పి ఈరోజు అయితే యాడ్ చేసుకొని ఇంటికైతే వచ్చాం. ఒకసారి మన చేపలు చూడండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మన చేపలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇదైతే పడింది ఈరోజు. డైలీ ఆటకి వెళ్తున్నాం కదా, ఈ చేప పడింది ఈరోజు. చూడండి, ఈ చేపను మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే ఎర్రగడ్డ మోస అంటాం. మీ కాడ ఏమంటారో మీ ఏరియాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. ఓకేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ పోతే ఇంక ఈ గురకలు ఈ పడ్డాయి ఫ్రెండ్స్. వీటిని జిలేబీ గురకలు అంటాం. ఓకేనా, పైలట్లు అని కూడా అంటాం. ఇంక ఇవి మన చేపలు ఫ్రెండ్స్. ఒకసారి కటింగ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఎలా ఉందో, కటింగ్ కూడా చూద్దాం. ఓకేనా, సరే ఈరోజు కటింగ్ చేసేది అయితే వీడియో కటింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ ఆట అయితే వీడియో షూట్ చేయలేకపోయాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం కటింగ్ వీడియో పెడతాను. చేపలు ఎలా కట్ చేసుకోవాలి చూడండి. మీ కాడ మీరు ఎలా కట్ చేసుకుంటారో తెలియదు కానీ నేనైతే ఇలా కట్ చేస్తాను. ఒకసారి చూడండి. ఓకేనా, మీ సుబ్బు ఎలా కట్ చేస్తాడో చూడండి. ఓకేనా, వీడియోకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మినిమం ఇప్పుడు వచ్చేసేసి నేను కొనాలంటే కిలో 150 రూపాయలు మా దగ్గర కాటకాడ జనానికి అమ్మేది. మేము వేసేది 100కి, వాళ్ళు అమ్మేది 150కి. ఇది 2 కిలో ఉంటుంది మినిమం. ఇప్పుడు ఇది వచ్చేసి 300 రూపాయలు ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, 300 రూపాయలు. అటు ఇటుగా ఇవి ఒక 2 కేజీలు ఉంటాయి. కొనాలంటే అంత రేటు పడుతుంది ఫ్రెండ్స్. ఇవి ఒక 2 కేజీలు ఉంటాయి ఫ్రెండ్స్. కేజీ వచ్చేసేసి 30 రూపాయలు, 60 రూపాయలు. ఓకేనా, 360 వచ్చినాయి ఫ్రెండ్స్ ఈరోజు. అట్టబోయి ఎట్ట వచ్చినందుకు మనమైతే ఎక్కువసేపు ఏం ఆటాడలేదు. ఓకేనా, సరే వీటిని అయితే కోసేద్దామా? చూద్దాం ఫ్రెండ్స్. చేప అయితే కోస్తున్నాడు. ఇది గీకేది చూపి. ఓకేనా, ఇది చూడండి. ప్రస్తుతానికైతే పులుసు తీస్తున్నాను. కొన్నిసార్లు అయితే అట్లా పులుసు కట్ చేస్తాము, కానీ అట్లా పులుసు కట్ చేస్తే టేస్ట్ ఉండదు. ఇలానే చేస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, పులుసు కట్ చేస్తే టేస్ట్ రాదనమాట. అందుకని ఇలానే కట్ చేస్తాను నేను. చూడండి, ఈరోజు అయితే వీడియో తీయలేకపోయినా ఫ్రెండ్స్, ఎందుకంటే గాలి విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. అసలు పడవ కూడా నిలబట్టలేదు. ఈ గాలుల్లోనే ఈ చేపలు పడ్డాయి ఫ్రెండ్స్. ఎండాకాలం కదా, గాలి విపరీతంగా ఉంటాయి డ్యామ్లో. అస్సలు పడవ అనేది నిలబట్టలేదు. ఈ జావుకు కూడా తగ్గల గాలి అనేది ఇంకా అసలుకి గాలి అనేది తగ్గల. ఓకేనా, ఈ పక్క గాలి అనేది అసలు తగ్గల ఈ ఎండల్లో. ఈసారి నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఉదయాన్నే పోతాను, గాలి తక్కువగా ఉంటుంది కదా, ఉదయాన్నే పోయేదాను. ఈసారి పెద్ద చేపల ఆట అనేది ట్రై చేస్తాను. ఈ చేపలు పట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇవి పట్టాలంటే కంపల్లో ఉంటాయి ఫ్రెండ్స్. సార్ చూడండి, కంపల్లో ఉంటాయి ఈ చేపలు. ఓకేనా, కంపల్లో ఉంటాయి ఈ చేపలు. పట్టడానికి పడతాం కానీ కంపల్లో ఉంటాయి. దిగి తీసుకోవాలి వాళ్ళ జాగ్రత్తగా, లేకపోతే పగలగొట్టుకొని వెళ్ళిపోతాయి చేపలు. అది వీడియో చేయనందుకు మాత్రం ఏమనుకోమాకండి ఫ్రెండ్స్. ఏట వీడియో అయితే మిస్ అయిపోయాం. అయితే భలే విచిత్రంగా వచ్చిందిలే చేప మాత్రం. ఎందుకంటారేమో చిత్రం అని అని అంటారేమో మీరు. ఎందుకంటే ఇది అసలు చేప పడ్డట్టు కూడా తెలియదు ఫ్రెండ్స్ నాకు. కంపలో పడింది వాళ్ళ పొయ్యి. ఇక అంత లాగుతూ ఉండగానే టైట్. చూడండి ఫ్రెండ్స్, చేప అయితే పులుసు అయితే పోయింది, నీళ్ళు కూడా అయిపోయాయి. ఇంకా కటింగ్ ఒకటే ఉంది, కటింగ్ చేద్దాం. ఓకేనా, నీళ్ళు అయితే చేసేస్తాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈరోజు దీని వేట వీడియో అయితే మిస్ అయిపోయాం మనం. ఓకేనా, ఇంకో రోజు వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏమనుకుంటున్నారండి? మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, నేను ఇప్పుడు కడుగుదాము ఫ్రెండ్స్. కడుగుదాము. ఇప్పుడు కట్ చేద్దాం రండి ఫ్రెండ్స్, చూద్దరు కానీ ఎలా కట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్.
ముందుకు ఇలా పెడుతున్నాను చూడండి. ఇది ఎప్పుడైనా ఇలా కట్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఎప్పుడు కటింగ్ వీడియో నేను చేయలేదు, ఇప్పుడు చేస్తాను. సరే చూడండి, ఇలా కట్ చేస్తాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఆట మస్తు జరిగింది ఫ్రెండ్స్. కానీ మేము వెళ్ళింది కొద్దిగా ఒక గంటే అట్లా యాడ్ చేసింది, ఎక్కువ కూడా చేయలేదు ఫ్రెండ్స్. బాగా జరిగింది. కానీ గాలి విపరీతంగా కొడుతుంది ఫ్రెండ్స్. కరెంటు గాళ్ళు విపరీతంగా కొడుతున్నాయి. అసలు అంతలా కొడతాయి అనుకోలేదు నేను. ఏట్లో పొద్దున్నుంచి తోలుతుంది కదా, సాయంత్రం అణిగిద్దిలే గాలి అని అనుకున్నాను. కానీ అయితే గాలి అయితే అనగలేదు, విపరీతంగా కొడుతుంది గాలి మాత్రం. అసలు పడవే నిలబట్టలేదు, అసలు పడవే నిలబట్టలేదు ఫ్రెండ్స్. మన సాగు అయితే పెద్దగా తాగట్లేదు, పాతది అయిపోయింది ఫ్రెండ్స్. సాకు కొత్తది తెచ్చుకోవాలి. డ్యామ్లోకి దిగితే అప్పుడు మీకు ఫుల్ ఏట వీడియోలు ఉంటాయి, వలల వీడియోలు ఉంటాయి. పనికైతే మానుకుంటాను అప్పుడు నేను. ఓకేనా? పనికైతే మానుకుంటాను. పనికైతే మానుకొని ఏట వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇసురోళ్ళకి పోయిన వాళ్ళకి ప్రజెంట్ ఇసురోలు వాటు వేస్తే 2 బొచ్చులు 3 బొచ్చులు పడుతున్నాయి ఫ్రెండ్స్. ఒక్కోటి 4 కేజీలు 3 కేజీలు ఉంటుందంట. ఒక్కోటి 4 కేజీలు 3 కేజీలు ఉంటుందంట. మా కాడ బతికున్న బొచ్చు అయితే కిలో 200. మేము అమ్మేది కాటకాడ అయితే 150 ఇస్తారు మాకు. ఓకేనా? కాటకాడ 150 ఇస్తారు, మేమైతే బయట 200కి అమ్ముకుంటాం. ఎందుకంటారేమో అట్లని. వీళ్ళంటే కాటా వాళ్ళంటే మాకు అడ్వాన్సులు ఇస్తారనమాట, డబ్బులు వాళ్ళకి కానీ ఇంకేమైనా అవసరాలు ఉన్నా ఇస్తారు మనకి. చేపల కాటా వాళ్ళు ఐస్ వాళ్ళు. బయట అనుకో మనకి అయ్యేం ఉండవు కాబట్టి మన రేటుకి మనం అమ్ముకుంటాం. ఒక 10 రూపాయలు 50 రూపాయలు తక్కువకి వాళ్ళకి ఇవ్వాలన్నమాట చేపలు మనం. అర్థమైందా? అట్లా 10కి 50కి తక్కువగా వేయాలి. మేము మీకు అడ్వాన్సులు ఎంత ఇస్తారు అని అనుకుంటారేమో, మీకు డౌట్ రావచ్చు. 1,00,000 రూపాయలు 2 లక్షలు దాకా ఇస్తారు ఫ్రెండ్స్ అడ్వాన్స్. అంత ఇయటమేంది బ్రో అనుకుంటారేమో. ఇది పెద్ద డ్యామ్ కదా ఫ్రెండ్స్, ఫుల్గా నీళ్ళు కనుకుంటే ఆ 1,00,000 రూపాయలు ఒక సంవత్సరంలో తీర్చేయచ్చు ఈజీగా. ఇంకా బాగా విపరీతంగా యాడ్ చేసేవాడైతే ఒక 6 నెలల్లో తీసేస్తాడు. అంటే డ్యామ్ మొదలుపెట్టి 6 నెలలు మేము వేటాడేది. ఓకేనా? ఈ 6 నెలల్లోపు మళ్ళీ 6 నెలలకు ఒకసారి డ్యామ్ ఆపేస్తారు. సముద్రాన్ని ఆపినట్టు మాకు కూడా డ్యామ్ ఆపుతారు ఫ్రెండ్స్. ఓకేనా? మీ కాడ కూడా ఆపుతారా ఆపరా కామెంట్ చేయండి. ముందు ఇలా తలకాయని కోసేసాను. తలకాయ కోసేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. మరి రకతం పెట్టచ్చో పెట్టకూడదో తెలియదు ఫ్రెండ్స్ మాకైతే. ఇప్పుడైతే చేపకు వస్తున్నాడు, చూద్దాం ఫ్రెండ్స్. తలకాయ కోసేటప్పుడు కొంచెం స్కిప్ చేశాను, ఎందుకంటే రక్తం వచ్చింది కదా, అందుకని చెప్పి స్కిప్ చేశాను ఫ్రెండ్స్. ఏమనుకోమాకండి. పెట్టచ్చో పెట్టకూడదు అని చెప్పి మేమైతే ఇప్పుడైతే రింగ్ ముక్కలు వేద్దాం. ఇట్లా నిలువు ముక్కలు కూడా వేస్తాను, కానీ ఇప్పుడు రింగ్ ముక్కలు అయితే వేద్దాం. చూడండి. తలకాయ మరీ సన్నగా ఫ్రెండ్స్. అట్లా కోసినా ఇట్లా తిరుసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత బాగా చేద్దాం ఇది. ఓకేనా? ముందైతే దీంట్లో వేస్ట్ తీసేద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో వేస్ట్. ఇంకొక నెల 2 నెలలు అయితే 2 నెలలు అయితే గుడ్డుతో ఉంటుంది చేప. ఫుల్ గుడ్డు. ఆల్రెడీ గుడ్డు ఉంది ఫ్రెండ్స్, మర్చిపోయినా. చూడండి ఫ్రెండ్స్, నేను అనుకోలేదు గుడ్డు అయితే వచ్చింది. సన్న గుడ్డు వచ్చింది. గుడ్డు వచ్చింది ఫ్రెండ్స్. భలే టేస్ట్గా ఉంటుంది ఫ్రై పెట్టుకుంటే. నేను లేదనుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎట్ట ఉందో గుడ్డు. మీకు కనపడలేదు, చూపిస్తాను. ఆగండి, కొయ్యి ఒక నిమిషం ఆగండి. మొక్క కాకుండా ఇది గట్టకు బార్ కడుగు. నేను రింగ్ మొక్క కోద్దాం అనుకున్నాను. ఇట్లా గోయాల్సి వస్తుంది. ఇట్లా బాగుంటుంది, రింగ్ మొక్క బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే ముక్కలు అయితే కోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. కొంచెం పెద్దగా ఇవ్వ, ఉడికితే సిదిరిపోతాయి.
చూడండి ఈ మాత్రం చాలమే. చూడు పొట్ట భాగం సపరేట్ చేశాను ఫ్రెండ్స్. 2 విధాలుగా కోయచ్చు, రింగు కోయచ్చు, ఇట్లా పొట్ట భాగాన్ని సపరేట్గా చేయొచ్చు ఫ్రెండ్స్. ఎండు ముక్క పొట్ట భాగం 2 సపరేట్గా చేసేసాను. ఓకేనా, ఇప్పుడైతే ముక్కలు కోసేద్దాం. గొరకలు అయితే కోసేది చూపిలేకపోతున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే పొద్దుపోతుంది. ఇప్పటికే 6 అయినట్టుంది టైం. అయితే 6 దాటింది ఫ్రెండ్స్. ఇవి అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంక తీసుకోమ్మా. ఓకేనా, వీడియో అయితే బాగుందా ఫ్రెండ్స్? ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.